మన టాపిక్ ఏంటంటే ఎవరితో స్నేహం. ఈ చిన్న పిల్లలు కూడా, ఇంకా లోవర్ కేజీ అప్పర్ కేజీ వెళ్ళే పిల్లలు కూడా, అమ్మా నా స్నేహితుడు వచ్చాడు, అమ్మా నా ఫ్రెండ్ వచ్చాడమ్మా, వాళ్ళ ఫ్రెండ్ పిలవగానే పరుగో వెళ్ళిపోతారు. వాళ్ళ ఫ్రెండ్స్ చూడగానే ఎంత సంతోషంగా ఆడుకోవడానికి వెళ్ళిపోతారు. చూసారా? చిన్నపిల్లలు సరే, స్కూల్స్ లో పెద్ద అయినప్పుడు కూడా, 10th స్టాండర్డ్కి వచ్చినప్పుడు కూడా ఏమంటారు? మా ఫ్రెండ్ పిలుస్తున్నాడమ్మా, నేను వెళ్తున్నాను. ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయనీయకుండా చేస్తావు ఏంటమ్మా? చెడు ఫ్రెండ్షిప్ ఎంత మంచితనాన్ని కూడా మార్చేస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు ఈ మధ్య చాలా మంది చెప్తున్నారు, ఆంటీ వాడు అన్నం తింటుంటే ఫ్రెండ్స్ వచ్చి మరి వాళ్ళు విజిలేసినా ఈలా వేసినా గాని, పేరు పెట్టి పిలిచినా గాని అన్నం కూడా అక్కడ వదిలేసి వెళ్ళిపోతాడు ఆంటీ. పిచ్చి ప్రేమ ఆంటీ ఫ్రెండ్స్ అంటే. ఇంకా తల్లిదండ్రులు కూడా వాడికి ఏమాత్రం ఆలోచించడు. ఎంత మేము చెప్పినా విండు. వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చెప్తారో అది వింటారు. ఫ్రెండ్షిప్ అనేది ఒక బలమైనటువంటి స్నేహము. అది కట్టేస్తుంది. చూసారా? అది మంచి స్నేహమైనా సరే, చెడు స్నేహమైనా సరే, ఇద్దరిని కట్టేయగలదు స్నేహము. దేవుడు మరి అబ్రహాము గురించి దేవుడు ఏమని చెప్పాడు? అబ్రహాము నా సేవకుడు, నా యొక్క స్నేహితుడు. యెషయా 41:8 చూడండమ్మా. యెషయా 41:8. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేనేర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. చూసారా? నా స్నేహితుడైన అబ్రాము సంతానమా. మనము మారు మనసు పొందిన తర్వాత ఎవరి సంతానంలోకి వెళ్ళిపోతామమ్మా? క్రీస్తుని బట్టి మనము అబ్రాము సంతానంలోకి వెళ్ళిపోతామంట. గలతీ 3:13 చదువమ్మా. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. వచనము, ఆశీర్వచనము క్రీస్తు ద్వారా. అబ్రాహాముకి దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చాడు కదమ్మా. మనం ఆ సంతానంలోకి వెళ్ళాలంటే ఎవరి ద్వారా వెళ్ళాలా? ఆశీర్వాదాలు మనవి కూడా అంటే ఎవరి ద్వారా? స్నేహితుడైన అబ్రాహాము ద్వారా. చూసారా? దేవుడు అంటున్నాడు, ఎప్పుడమ్మా అబ్రాహాముకి అబ్రాహాముతో నిబంధన చేసుకున్నాడు? ఎన్ని వేల సంవత్సరాల క్రితము అబ్రహాము దేవుని స్నేహితుడయ్యాడు. నా స్నేహితుడైన అబ్రాహాముకి నేనెట్లా దాచిపెడతాను? సొదొమ గొమొర్రా గురించి ఆ యొక్క అగ్నితోటి కాలువబోయేటప్పుడు నా స్నేహితుడైన అబ్రాహాముని నేను అట్లా మర్చిపోతాను? చూసారా? స్నేహం అనేది ఒక బంధము. క్రీస్తులోకి మనం వచ్చినప్పుడు మనల్ని తన రక్తముతోటి కడిగి మన పాపములను క్షమించి, ఏ పాపమైనా పర్వాలేదమ్మా, ఆయనకి క్షమించలేనంత పాపం ఎక్కడా లేదు. ఏ పాపము కూడా ఆయన క్షమించలేను అని చెప్పలేడు. కాబట్టి యేసయ్య ప్రతి పాపాన్ని
క్షమించే దేవుడు. ప్రతి పాపం నుండి మనల్ని క్షమించే దేవాదాలు మనకు కూడా లభిస్తాయి అంట. కాబట్టి స్నేహము, బంధము ఎంత ముఖ్యమైనటువంటిది. ఇప్పుడు చెడు స్నేహం ఎక్కువైపోతుంది. పిల్లలు తల్లిదండ్రులు చెప్తున్నారు, ఆంటీ మంచిగా చదువుకునేవాడు ఇప్పుడు స్నేహితులు వాళ్ళు పిలవగానే పరీక్ష ఉందిరా, 2-3 రోజుల్లో పరీక్ష వస్తుందిరా, ఇప్పుడు స్నేహం ఏంటి, కూర్చొని చదువు అంటే ఆహా కోపగించుకొని వెళ్ళిపోతున్నాడా అంటే అని చెప్పే దినాలున్నాయి. ఏమన్నా మంచి మార్క్స్ వచ్చినాయా, మార్క్స్ కూడా పోగొట్టుకుంటున్నారు. పర్వాలేదు, మార్క్స్ పోయినా పర్వాలేదు. స్నేహము, ఫ్రెండ్షిప్ అనేది సౌజన్య తన సాక్ష్యంలో కూడా చెప్పింది. ఏసయ్యా నాకు మారు మనసు అవసరం లేదు, నా స్నేహితులు నాకుంటే చాలు, నరకంకి వెళ్ళినా పర్వాలా, నరకంలో నా స్నేహితులు ఉంటే చాలు అన్నదంట. నరకం అంటే అర్థమైందో లేదో తెలీదు. నరకంలో స్నేహితులు ఊలాడుకుంటా ఉంటారమ్మా, జోక్స్ వేసుకుంటా ఉంటారా, దాహము 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 అని ఎంత ఒకరినొకరు శపించుకుంటా, విసుక్కుంటా, కోపగించుకుంటా. అసలు నరకం అంటే భయంకరమైనటువంటి స్థలము. ఫ్రెండ్స్ ఉండరు అక్కడ. కాబట్టి ఫ్రెండ్షిప్ అంటే అంత. ఈ దినమున దేవుడు నిన్ను అడుగుతున్నాడు, ఎవరితో నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తున్నావు? లోకస్తులతోటి నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తున్నావా, దేవుని బిడ్డలతోటి ఫ్రెండ్షిప్ చేస్తున్నావా? దేవుని బిడ్డలు నీ స్నేహితులా, లేకపోతే లోకస్తులు ఇరుగు పొరుగు వాళ్ళు నీకు స్నేహితులా? ఒక అమ్మాయి చెప్తుంది, ఆంటీ పక్కింటి ఆమె ఎప్పుడు వస్తుంది ఆంటీ. నేను అడిగాను, నువ్వు ఏమన్నా దేవుడి గురించి చెప్పావా ఆమెకి? పక్కింటి ఆమె వస్తుంది అంటున్నావు గాని నువ్వెప్పుడన్నా వాక్యం చెప్పావా ఆమెకి? లేదంటే నేను చెప్పకముందే ఆమె ఏంటంటో మాట్లాడుతుంటది ఆంటీ. అంటే నువ్వు ఆమెకి లోబడిపోతున్నావా? ఆమె లోకంలో ఉన్న చెత్త అంతా తెచ్చి నీ చెవులో వేస్తుంటే నువ్వు వింటా కూర్చున్నావా? ఏమా? లోక స్నేహము దేవునికి వైరవమని నీకు తెలియదా? ఎవరితో నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తున్నావో? ఆమె వచ్చి మాటలు చెప్తుంటే ఈమె వాక్యం చెప్పాల్సింది పోనిచ్చి ఏం చేస్తుంది? ఆమె చెప్పే లోక మాటలన్నీ విని ఆత్మను పోగొట్టుకుంది. ఆఖరికి ఎంతవరకు అయిపోయిందంటే ఆమె పిలిస్తే ఇద్దరు కలిసి టీవీ చూస్తుంటారంట. అంత ఆత్మ పోయింది. చూసారా? యాకోబు 4వ అధ్యాయము 4వ వచనం చదవమ్మా. గనుక వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. వ్యభిచారుణులారా అని ఎందుకు చెప్పాం చేశామని? ఈ లోక స్నేహము దేవునితో వైరం అని మీరు ఎరుగరా? ఈ మాట ఎందుకన్నాడు నాకు అర్థం కాలేదు. కొంతకాలం వరకు ఏం తప్పు చేశామని ఆ మాట అంటున్నాడు దేవుడు. అంటే దేవుడి దృష్టికి మరి ఆయన పెండ్లి కుమారుని వలె రాబోతున్నాడన్నమాట. సంఘము దేనికి పోల్చారు? పెండ్లి కుమార్తె వలె పోల్చారు. అటువంటప్పుడు దేవునికి విరోధము బయట ఇంకో పరపురుషుడు ఎవరమ్మా? ఈ లోకంలో ఉంటున్నటువంటి వాడే పరపురుషుడు. దేవుని దగ్గర నుండి
దేవుని బిడ్డల్ని లాగేసేటువంటి వాడెవడు? ఈ లోకంలో ఉన్నవాడు. చూసారా? అందుకనే దేవుడు అంటున్నాడు, నాకు నువ్వు నమ్మకంగా లేవు కాబట్టి నిన్ను నేను ఒక వ్యభిచారినిగా నేను పోలుస్తున్నాను. నా దృష్టికి నాకు అంత రోషము, రక్షణ పొందానని చెప్పుకుంటూ నెమ్మదిగా లోకాశలకి నువ్వు లోనైపోయినట్లయితే దేవుని దృష్టికి నువ్వేమైపోతావు? వ్యభిచారి అయిపోతావు. ఆ మాట అనిపించుకోవడం ఎవరికన్నా ఇష్టమా? ఒక భర్త భార్యను ఆ మాట అంటే తట్టుకోగలదా? భర్త ఆ మాట అన్నందుకు చెరువులో పడి చచ్చిపోయిన వాళ్ళు, బావుల్లో పడి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు తట్టుకోలేక. నన్ను ఈ మాట అంటాడా? భయంకరమైన మాట. దేవుడు ఈరోజు ఏమని పిలుస్తున్నాడు మనల్ని? స్నేహితురాలని పిలుస్తున్నాడా? నా సంఘము, నా పెండ్లి కుమార్తె, కన్యక అని దేవుడు నిన్ను పిలుస్తున్నాడా? లేకపోతే నా దృష్టికి నువ్వు అపనమ్మకంగా ఉన్నావు, నాకు విరోధమైనటువంటి వాడిని నువ్వు ప్రేమిస్తున్నావు. యేసయ్యకి 3 శోధనలు వచ్చినాయి. ఒక శోధన ఏంటి? ఈ లోకమంతా చూపించి, ఈ లోకమంతా నీకు ఇస్తాను, లోకానికి అధికారిగా నిన్ను చేస్తాను, ఒక్కసారి నాకు నమస్కరించని చెప్పాడా? యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు నీ దగ్గరికి నా దగ్గరికి రాడమ్మా? ఈ యొక్క లోకము, లోకాసులు ఎట్లా వచ్చేస్తాయి మనకి అర్థం కాదు. మనకి తెలియకుండానే గుంటలోకి తోసేస్తాడు. నిర్లక్ష్య స్వభావము, ప్రార్థన చేయకుండా, వాక్యము చదవకుండా, దేవుని బిడ్డలకి దూరం అయిపోతే నువ్వు ఏమైపోతావు? సాతానుడికి సమీపిస్తావు. నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా నువ్వు ఆటోమేటిక్ గా సాతానుడికి సమీపం అయిపోతావు. 1 యోహాను 2వ అధ్యాయము 15వ వచనం చదువమ్మా. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు పోవుచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. ఈ లోక స్నేహము ఏంటమ్మా? ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. లోకమునైనను లోకములో ఉన్నవాడు ఎవడైనను లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఈ 3 చూసారా? నేత్రాశ, ఏది కనిపిస్తే అది నీకు కావాలి. అది నీ ఇంట్లోకి అవసరమా, అవసరం లేదా, అది కాదు. క్రొత్తది కనిపించింది, అందరు కొనుక్కుంటున్నారు, నేను కూడా కొనాలా. ఎక్కడికన్నా నువ్వు షాప్కి వెళ్ళినప్పుడు గాని, ఒక చీరలు కొనడం గాని, ఒక వస్తువులు కొనడం గాని, దేవుణ్ణి అడుగుతావా? ప్రభా, ఇది నీ చిత్తమేనా? అట్లా మనం అడగాలంట. చూసారా? ప్రతి విషయంలో ఆయన మీద ఆధారపడాలా. ప్రతి విషయంలో ఆయన్ని మనము సంతోషపరచాలా. మన యొక్క స్నేహితుడు, మన యొక్క తండ్రి, మన యొక్క రక్షకుడు వచ్చి మనల్ని తీసుకొని వెళ్ళి యేసయ్య ఉన్న స్థలంలో మనం కూడా ఉండాలని ఆయన ఆశ. అంతగా మనల్ని ప్రేమిస్తూ స్నేహితులని పిలుస్తున్నాడు. మరి నువ్వు స్నేహితురాలివేనా దేవుడి దృష్టికి? లోకస్తురాలివా?
లోకంతో నింపుకుంటున్నావమ్మా? బంగారము, బట్టలు, ఆస్తి, ఆస్తుల దగ్గర ఎంత వైరము చూడండి. ఎటువంటి అన్నాదమ్ముల అక్క చెల్లెలైనా సరే ఈ ఆస్తులు, డబ్బు వచ్చినప్పుడు ఎట్లాంటి శత్రుత్వం వచ్చేస్తుంది. ఇంకా దేవుణ్ణి పక్కన పెట్టేస్తారు, ఆస్తుల కొరకు పోరాడుతుంటారు. అది నువ్వు తీసుకొని వెళ్తావమ్మా చనిపోయినప్పుడు? పోతే పోనీ, వదిలేసేయ్. దేవుడేమన్నాడు? పోట్లాడద్దు, వదిలేసేయ్, నేను ఇస్తాను నీకు, అంతకన్నా 100 రెట్లు నీకు ఇస్తాను. నువ్వు ఈ లోకంలో నా సేవ చెయ్యి, నాకు నమ్మకంగా ఉండు. ఇవన్నీ అవసరం లేదు నీకు. ఈ లోకంలో ఉన్నాయి నీకు అవసరం లేదు, ఎందుకంటే ఈ లోకం గతించిపోతుంది. నువ్వు ఎన్ని ఎకరాల ఆస్తి సంపాదించినా ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. తర్వాత ఈ భూమి ఆకాశము గతించిపోద్దంట. క్రొత్త యెరూషలేము, క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము ప్రకటన చదివినప్పుడు మనకి తెలుస్తుంది. కాబట్టి మరి మనము ఎవరితో స్నేహం చేస్తున్నాము? డ్రగ్ అడిక్ట్స్ తోటి స్నేహం చేసిన వాళ్ళు ఎంత డేంజర్ లో ఉన్నారమ్మా. పిల్లలు, ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా ఆ స్వీట్స్ లో, చాక్లెట్స్ లో డ్రగ్స్ పెట్టిస్తున్నారంట, ఫ్రెండ్స్ లాగొచ్చి. వాళ్ళు ఆ ఫ్రెండ్స్ ఇచ్చారని చెప్పి వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ యొక్క స్నేహితులకి ఇచ్చేస్తున్నారు, వాళ్ళు కూడా తింటున్నారు. భయంకరమైనటువంటి జబ్బుతోటి హాస్పిటల్స్కి వెళ్ళిపోయి చనిపోతున్నారంట. చూసారా? చంపడమే సాతాను యొక్క ప్లాను. వాడి ఉద్దేశం అంతా చంపేయాల. ఒక ఇంట్లో మరణము కలిగిందంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎంత గాయమైపోతుందమ్మా. చిన్న పిల్లలు చనిపోతే ఎంత గాయమైపోద్ది చూసారా? అందుకనే తల్లివైన నీవు మెలకువగలిగి నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయాలా. సాతానుడు నీ బిడ్డల్ని మింగేయాలని, చిన్నోళ్ళు గాని పెద్దోళ్ళు గాని మింగేయాలని, భర్తలను మింగేయాలని, ఏదో ఒక వ్యాధి పెట్టి చంపేయాలని. ఎట్లుంటున్నాడు నా భర్త? దేవుడికి నమ్మకంగా ఉంటున్నాడా? నా కొడుకు ఎట్లుంటున్నాడు? నమ్మకంగా ఉంటున్నాడా? చూసారా ఎంత జాగ్రత్తగా? మా బిడ్డ ఎట్లా ఉంటుంది? తల్లికే రక్షణ లేకపోతే ఇంకా బిడ్డకి ఎక్కడమ్మా కాపుదల ఎక్కడుంది? తల్లిని మించిన పాపాలు కూతురు చేస్తుంది. ఒక తల్లి 2 పిల్లల గురించి నా దగ్గరకు వచ్చింది. ఆంటీ, 2 చిన్నప్పటి నుండి నేను సండే స్కూల్కి పంపిస్తున్నాను, చిన్నప్పుడు నుండే పంపిస్తున్నాను, పెద్ద అయిన తర్వాత రిట్రీట్స్కి పంపిస్తున్నాను. ఈ రోజు వరకు కూడా వాళ్ళు పశ్చాత్తాపడడం లేదు, మరి వాళ్ళు రక్షణ పొందలేదంటే. వాళ్ళ రక్షణ కొరకు ప్రార్థన చేయండి అంటే ఎంత భారంగా వచ్చి నాకు చెప్తుంది. అమ్మా, నీ బిడ్డల గురించి నువ్వు ఇంత వరి అవుతున్నావు, నీ గురించి ఏంటి? నువ్వు రక్షణ పొందావా? లేదంటే నేను రక్షణ పొందలేదు. పోతే పోనీ, నేను నరకానికి వెళ్ళినా పర్వాలేదు, నా బిడ్డలు మాత్రం పరలోకానికి వెళ్ళాలని తలుస్తుందేమో తెలీదు. నువ్వు రక్షణ పొందకుండా నీ బిడ్డల గురించి నువ్వు ఇంత బాధపడుతున్నావు, నీ గురించి దేవుడు ఎంత బాధపడుతున్నాడు ఆలోచించు అన్నప్పుడు అప్పుడు తన కళ్ళు తెరవబడ్డాయి. నిజమే కదా, నేను కూడా మారు మనసు పొందలేదు. చూసారా ఎంత ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో స్వనీతి ఏంటి? తల్లి
నేను బిడ్డల్ని ప్రేమిస్తున్నాను, అన్ని స్థలాలకి పంపిస్తున్నాను, నేను గుడికి వెళ్తున్నాను, నేను దేవునికి చందా ఇస్తున్నాను. ఇవన్నీ దేవునికి అవసరమా అమ్మా? నీ డబ్బులు అవసరమా? నీ త్యాగము, దేవుడు లేనటువంటి త్యాగము దేవునికి అవసరమా? దేవుడు అంటున్నాడు, అయ్యని నాకు అవసరం లేదు. మనందరికీ తెలుసు భక్త్ సింగ్ గారు గురించి. భక్త్ సింగ్ గారు సిక్కుల ఆ మతం నుండి ఆయన వచ్చారు. ఆయన ఫారిన్ కంట్రీస్కి వెళ్ళారు, పెద్ద ఇంజనీర్. ఆయన దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత మంచి జాబు, ఆయనకి మంచి జీతము. ఏమనుకున్నాడు? 90% దేవుడికి ఇచ్చేసి 10 మాత్రం నేను ఉంచుకుంటా. 10వ వంతు దేవుడు ఇమ్మంటున్నాడు కదా? కాదు, 10వ వంతు నేను ఉంచుకొని 90% దేవుడికి ఇచ్చేస్తాను. అది ఆ డబ్బంతా కూడా సేవకి ఉపయోగపడుతుంది కదా అని తలంచాడంట. దేవుడితో చెప్పాడు, ప్రభువా మరి ఇట్లా ఇస్తాను నేను. దేవుడు అన్నాడు, నువ్వు సేవకి రా. లేదు ప్రభువా, నేను సేవకు వస్తే డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి? నేను ఉద్యోగం చేస్తే డబ్బులు వస్తాయి కదా, 90% నీకు ఇచ్చేస్తాను కదా, 10 నేను ఉంచుకుంటాను చాలు నాకు అంటే. దేవుడు ఏమన్నాడో తెలుసా? నీ డబ్బు నాకు అవసరం లేదు, నువ్వు నాకు కావాలా. ఎంత ప్రేమ కలిగిన దేవుడు! ఆయనకి కావాల్సింది అంతా నేను ఇస్తాను, నీకు కావాల్సింది నేను ఇస్తాను, నువ్వు నాకు కావాలా. నువ్వు ఉద్యోగం చేసుకుంటా ఒక చోట ఉండి ఉద్యోగం చేసుకుంటా సుఖంగా ఉండడం కాదు. ఎన్ని స్థలాలకి నువ్వు వెళ్ళాలా, ఎన్ని సంఘాలు నువ్వు కట్టాలా. కట్టారా? వెంటనే రిజైన్ ఇచ్చేసి ఆయన అంత పెద్ద ఉద్యోగాన్ని పెంటగా భావించి ఎంత పెద్ద సేవ చేశాడమ్మా. త్యాగము లేకుండా నువ్వు ఏమి పిసింతనంగా నువ్వు ఉంటూ ఏదో దేవుడు బిడ్డలు నేను ఇస్తున్నాను అని వాళ్ళకి తెలిస్తే చాలు. కాదమ్మా, రహస్యముగా ఇచ్చేదే దేవుడు చూస్తున్నాడు. నీ డబ్బు అవసరం లేదు, నువ్వు కావాలని దేవుడు ఈరోజు కోరుతున్నాడు. మరి నువ్వు దేవునికి లొంగిపోతావా, లోకానికి లొంగిపోతావా? దేవునితో నువ్వు స్నేహం చేస్తావా, లోకస్తులతోటి నువ్వు స్నేహం చేస్తావా? నెమ్మదిగా నీలోకి లోకం వచ్చేస్తుందా నీకు తెలియకుండానే? ఏమ్మా, లోక స్నేహము దేవునికి అస్సలు ఇష్టం లేదు. లోకంతో స్నేహం చేసి ఎంత మంది పాడైపోయారు, ఏడుస్తున్నారు తల్లిదండ్రులు. చక్కగా చదువుకుంటున్నాడమ్మా, స్నేహితులని వచ్చారు, తాగుడికి అలవాటైపోయాడు, డ్రగ్స్ కి అలవాటైపోయాడు. ఎప్పుడు పోలీసులు పట్టుకుంటారో తెలీదు. చూసారా? జాగ్రత్తగా ఉండాలా. మన బిడ్డల్ని సాతానుడు దొంగిలించాలని చూస్తున్నాడు. ఎంత తల్లిగా నువ్వు ఏం చేస్తున్నావు, భార్యగా నువ్వేం చేస్తున్నావు? అందరినీ గుప్పిట్లో పెట్టుకొని యెజబెల్ లాగా నువ్వు ఇంట్లో ఉంటున్నావా? నీ మాటే అక్కడ చెల్లాల, ఇంకెవరి మాట నువ్వు వినవు. అట్లా కాదు, పరిశుద్ధమైనటువంటి స్త్రీగా నువ్వు ఉండాలా. దేవునితోటి స్నేహము, ప్రతి దినము నువ్వు దేవునితో మాట్లాడాలా, ప్రతి దినము దేవుణ్ణి అడగాల. బిడ్డల్నిచ్చావు ప్రభువా, ఎట్లా పెంచాలా? భర్తనిచ్చావు ప్రభువా, ఆయన మీద అధికారం కాదు నా తండ్రి, ఆయన్ని ప్రేమించి ఒక భక్తుడుగా నేను చేయాలా.
నా బిడ్డలందరూ భక్తులు అవ్వాలి. కానీ లోకస్తురాలైన స్త్రీ ఏమనుకుంటది? నా భర్త ఉన్నతమైన మెట్టులో ఉండాలా, ఎవరు సంపాదించలేనంత సంపాదన, అంత బిజినెస్ ఆశీర్వదింపబడాలా, అంత ఉన్నతమైన స్థితిలో నేనుండాలా, నా బిడ్డలు కూడా అట్లాగే ఉండాలా, మంచి మంచి బట్టలు, ఏది షాప్ లోకి వస్తుందో, క్రొత్తగా ఏది వస్తుందో అది నా బిడ్డలకి ఇవ్వాలా. ఇదేనా తల్లి నీ ఆలోచన? ఏ స్థితి నుండి నిన్ను ఏ స్థితిలోకి తీసుకొని వచ్చాడు? ఎక్కడ ఉండవలసిన దానివి? దావీదు ఎప్పుడు అంటాడు, ప్రభువా, గొర్రెల కాపరినైన నన్ను ఇంత మహారాజుగా చేశావే, నేను ఎన్నడూ కూడా మర్చిపోనీయద్దు నేనే స్థితి నుండి వచ్చాను. చూసారా అమ్మా, కొంచెం డబ్బులు వస్తే కళ్ళు కనపడవు నీకు, కొంచెం మంచి జాబ్ వస్తే ఇంకా ఎవరిని లెక్క చేయవు, నీ బిజినెస్ బాగా జరుగుతుందంటే ఇంకా లోకం ఎంత ఎక్కువ అయిపోద్దో, అన్ని కొనాల ఇంట్లో. జాగ్రత్తగా ఉండాలమ్మా. సాతానుడు ఈ రీతిగా నువ్వు ఎవరికి, అవును నేను నా డబ్బులు నేను ఖర్చు చేసుకుంటున్నాను అని నువ్వు అనుకోవచ్చు. దేవుని డబ్బులయ్యి దేవుడు నీకు ఇస్తున్నాడు, ఎట్లా ఖర్చు చేస్తున్నావు? సంఘానికి, సంఘ అభివృద్ధికి మరి ఎంత దూరమైనా నువ్వు వెళ్తున్నావా? ఒక ఆత్మను నువ్వు పట్టుకోవాలంటే, మాట్లాడాలంటే కొంచెం దూరం వెళ్ళాలా, డబ్బు ఖర్చు అవుద్ది. వెళ్తున్నావా? వాళ్ళు వచ్చినప్పుడు మాట్లాడతానులే అని నువ్వు అనుకుంటున్నావా? దేవుని బిడ్డగా నువ్వు ఉంటున్నావా? లోకాన్ని ప్రేమిస్తూ లోక స్నేహితురాలైపోయావా? నీతి వస్త్రాలు దేవుడు నీకు ఇచ్చి ఉంటుండగా మచ్చ మరక డాగు లేకుండా చూసుకుంటున్నావా? లేకపోతే అన్ని డాగులేనా? దేవుని దృష్టికి నువ్వు ఎట్లున్నావమ్మా? స్వనీతి. ఈ స్వనీతి అనేది చాలా భయంకరమైన పాపమమ్మా. ఎవరు చెప్పినా వినరు, ఎవ్వరు కూడా వాళ్ళని ముట్టడానికి లేదు. నేనే పాపం చేయలేదంటారు. నీ నోట్లో నుండి వచ్చినటువంటి మాటలే నిన్ను అపవిత్రపరుస్తున్నాయి. అదే నిన్ను పాడు చేస్తుంది. చాలు అది దేవుడికి దూరం చేయడానికి. అడిగావా? యేసయ్యా, నీ దృష్టికి నేను ఎట్లున్నా? నేను బానే ఉన్నానంటే, బాగా ప్రార్థన చేసుకుంటున్నానంటే, బైబిల్ చదువుతున్నానంటే, ఇన్ని అధ్యాయాలు చదువుతున్నానంటే, ఏమన్నా అంతరంగం మారిందమ్మా? ఆ కోపం మారిందా? అలగడం మానిందా? నిందలేయడం మానిందా? పోట్లాడడం మానిందా? ఏమీ లేదు. అంతరంగం మారలేదు, పైకి మాత్రము కనిపించే అన్ని కూడా నీలో ఉన్నాయి. బాగా ప్రార్థన చేస్తావు, మంచి చందా వేస్తావు, దేవుని బిడ్డల దగ్గరికి వెళ్ళి బాగా మాట్లాడతావు. ఇయ్యా దేవుడు కోరుకునేది? నీ అంతరంగంలో నాకు స్థానం ఇయ్యని దేవుడు చెప్తున్నాడు. దావీదు, యోనాతాను వాళ్ళు ఎటువంటి స్నేహమమ్మా? చూడండి, 2వ సమూయేలు. యోనాతాను చనిపోయిన తర్వాత యుద్ధ రంగమునికి వెళ్ళాడు. యోనాతాను దావీదుని ఎంత ప్రేమించారంటే ఇద్దరు కూడా అసలు పెనేసుకొని ఉన్నారు. అటువంటి యోనాతాను దావీదును వదిలేసి తండ్రి వైపుకి వెళ్ళిపోతాడు. దావీదు వదిలి వెళ్ళేటప్పుడు నేను కూడా నీతో వస్తాను అంటే ఎంత బ్రతికి ఎంత కాలము జీవించుండేవాడు. కానీ తండ్రి దేవుడికి విరోధంగా జీవిస్తున్నాడని తెలిసి కూడా
తండ్రిని వదిలిపెట్టలేదు, తండ్రిని హత్తుకొని ఉన్నాడు. తండ్రితో పాటు తను కూడా చనిపోయాడు. చూడండమ్మా, 1 సమూయేలు 31వ అధ్యాయంలో ఉంటది. 6వ వచనం చదవమ్మా. 31వ అధ్యాయము. ఈలాగున సౌలును అతని 3 కుమారులను అతని ఆయుధములను మోయువాడును అతని వారందరూ ఒక దినముననే మరణమైది. చూసారా, 3 మరి బిడ్డలందరూ, తండ్రి అందరు ఒక్కరోజే మరణించారంట యుద్ధంలో. మీరు చదువుకోండమ్మా, 31వ అధ్యాయం చదివితే తెలుస్తుంది. యుద్ధానికి వెళ్ళారు వీళ్ళందరూ. దావీదు లేడు, దావీదు వదిలేసి వెళ్ళిపోయాడు. ఎందుకంటే దావీదుని సౌలు చంపేయాలని చూస్తున్నప్పుడు తను పారిపోయాడు. వాళ్ళ ప్రేమ ఎటువంటిదో దావీదు చెప్తున్నాడు. 2వ సమూయేలు 1వ అధ్యాయము 26 చదువమ్మా. నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడివై ఉంటివి. నీ నిమిత్తము నేను బహు శోకము నొందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది. స్త్రీలు చూపు ప్రేమ కంటెను అది అధికమైనది. చూసారా, ఒక స్త్రీ పురుషుడు ఉన్న ప్రేమ కన్నా యోనాతాను దావీదుని అంతగా ప్రేమించాడంట. వింతైన ప్రేమంట. కానీ ఒక్క విషయంలో యోనాతాను తప్పు చేశాడు. తండ్రి అభిషేకించినటువంటి దావీదును ద్వేషిస్తున్నాడు, మరి చంపేయాలని పూనుకున్నాడు. ఇవన్నీ తెలిసి కూడా యోనాతాను తండ్రిని వదిలిపెట్టకుండా తండ్రితో పాటు యుద్ధానికి వెళ్ళి ఆ యుద్ధంలో తండ్రితో పాటు చనిపోతాడు. తన తమ్ముళ్ళు, తన సహోదరులతో పాటు చనిపోతాడు. స్నేహం ఎట్లుందమ్మా? ఒక 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 అబ్బాయి గురించి నాకు తెలుసు. అప్పుడే రిట్రీట్కి వెళ్ళాడు, పాపాలు ఒప్పుకుంటున్నాడు. త్రాగుబోతైనటువంటి తన స్నేహితుడిని వదిలిపెట్టల. పాపాలు ఒప్పుకుంటున్నాడు, ఆశ కలిగింది రక్షణ పొందాలని. తల్లిదండ్రులు ఆ బిడ్డ విషయమై చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఒక్కడే కొడుకు అనుకుంటా, మరి కూతురు కూడా ఉందేమో. ఎంత ప్రేమ అంటే ఆ కొడుకు మరి బస్సుల్లో అక్కడిక్కడ ఎక్కద్దు నాయనా, కాలేజీలో ఉన్నప్పుడు కూడా నువ్వు ఆటోలో ఇల్లు, ఆటో ఆయన క్షేమంగా తీసుకెళ్ళి క్షేమంగా తెస్తా, అంత ప్రేమ. కాలేజీకి వెళ్ళి త్రాగుబోతైనటువంటి ఆ ఫ్రెండు, అరే బయటికి వెళ్దాం రారా అని స్కూటర్ మీద రారా కూర్చోరా అనగానే టక్కని కూర్చున్నాడు. చెప్పాలి కదా, వద్దులేరా. మరి ఆ అబ్బాయి తాగున్నాడో ఏమో తెలీదు, రై అని తీసుకొని వెళ్ళాడు, దేనికో కొట్టాడు, ఆన్ ద స్పాట్ చనిపోయారు. ఆ స్నేహితుడితో వెళ్ళకున్నట్లయితే ఆ అబ్బాయి మీదకి వచ్చిన శాపము ఈ అబ్బాయి కూడా మీదకు కూడా వచ్చేసింది. సౌలు మీదకి వచ్చిన శాపము యోనాతాను మీదకు కూడా వచ్చింది. అదే దినమున అందరూ యుద్ధ రంగంలో అందరూ చనిపోయారు. చూసారా, ఎవరితో నువ్వు స్నేహం చేస్తున్నావు? జాగ్రత్త. నేను నీతిమంతురాల్ని, నేను ఇంత చేస్తున్నాను అంత చేస్తున్నాను అని అనుకోవద్దమ్మా. ఎవరితో స్నేహం చేస్తున్నావు? ఈ దినమున దేవుడు అంటున్నాడు, నువ్వు లోకంతో స్నేహం చేయి. ఎప్పుడైతే చేసావో అప్పుడే నాకు విరోధి. నువ్వు ప్రార్థన చేయి, చందా ఇయ్యి, ఏమన్నా చెయ్యి, నువ్వు నాకు విరోధివి. నా బిడ్డవి కాదు. నా సంఘములో పెళ్లి కుమార్తె వలె నువ్వు ఉండడానికి తగదు.
గొర్రెలను మేకలను నేను వేరుపరుస్తున్నాను. ఆ దినం వస్తుంది. నా గొర్రెవు కాదు నువ్వు, నా మాట నువ్వు వినడం లేదు. నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞలను నువ్వు గైకొంటావు. ఆయన మన కొరకు స్నేహితుడు, మన కొరకు ప్రాణాన్ని ఇచ్చినటువంటి కాపరి. ఆయన్ని నువ్వు త్రోసేసి ఎందుకు పనికిరానటువంటి సాతాన్ని నువ్వు స్నేహిస్తున్నావా? తెలియకుండానే ఈ దినమున మనము పరీక్షించుకుందాము. ప్రార్థన చేసుకుందామమ్మా. అందరూ కళ్ళు మూసుకొని, పరిశుద్ధాత్మ దేవా, నాతో మాట్లాడావు, నేను తగ్గించుకునేటట్టు చేయి. ఊరికే కన్నీరు కార్చడం కాదమ్మా. యూదా ఇస్కరియోతు కూడా పశ్చాత్తాపడ్డాడంట. ఏసైని ఇట్లా చేశానే, అమ్మేశానే అని ఎంతో పశ్చాత్తాపడ్డాడంట. కానీ మనసు మార్చుకోలేదు, దేవుడి దగ్గరికి రాలేదు, తన్ను తాను శిక్షించుకున్నాడు. ఇట్లాంటోడు చచ్చిపోవాలా ఎందుకు అని ఊరేసుకొని చచ్చిపోయాడు. ఆఖరికి చేసేది అదే సాతానుడు. జాగ్రత్తగా ఉండాల. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేంగల ప్రభువా, ఎంత గొప్ప దేవుడు నా తండ్రి. పరిశుద్ధాత్మ దేవా, మాతో మాట్లాడారు. లోక స్నేహము ఆ మాట మాకు ఎంతో తేలిగ్గా అనిపించచ్చు, కానీ దాని వెనకాల ఉన్నటువంటి మర్మము ఈరోజు మీరు చెప్పారు. దేన్ని కూడా ఆశించద్దు, దేన్ని కూడా నాకన్నా ప్రేమించి దానికోసం నువ్వు పోట్లాడద్దు అని మీరు సెలవిస్తున్నారు. ఇంతగా మీరు క్లియర్గా ప్రభువా, తేటగా మీరు మాట్లాడినప్పటికీ ఇంకా ఆస్తులను ప్రేమిస్తూ, డబ్బుని ప్రేమిస్తూ, బట్టలను, నగల్ని కూర్చుకుంటున్నారు ప్రభువా. నగలు నా దయగల ప్రభువా, ఇవన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే కదా. అవన్నీ ఎవరికి? నా దయగల తండ్రి, సాతానుడు చేసే మోసము. దాని యందు ఎంతో గర్వించడం. నాకింత బంగారం ఉంది, నాకింత కాస్ట్లీ చీరలు తప్ప మామూలు చీరలు నేను కట్టను. చూసారు ప్రభువా, ఇటువంటి లోక స్నేహం నుండి విడిపించమని బ్రతిమలాడుతున్నాను. ఈ దినమున మాతో మాట్లాడారు. ఏ పాపం గురించి మీరు చెప్పలేదు, గాని లోకాన్ని ప్రేమించద్దని ఈ రోజు మాతో మాట్లాడుతున్నారు. మీకు స్తోత్రములు ప్రభువా. సాతానుడు కుయుక్తిగా వచ్చి ప్రాణాల్ని ఏదో ఒక అనారోగ్యం పెట్టేసి వాణ్ణి వెంబడించువారు ఎంత మోసపోతున్నారు ప్రభువా. నువ్వు బాగానే ఉన్నావు, నువ్వు మంచిదానివి అనుకుంటా వస్తాడు. కొమ్ములేసుకొని రాడు ప్రభువా. మోసము. కాబట్టి నా దయగల తండ్రి, ప్రతి బిడ్డ ఎవరైతే వాక్యము విన్నారో ప్రతి బిడ్డ కూడా ప్రభువా మరి లోతుగా మిమ్మల్ని తెలుసుకోవాలా. నా దయగల తండ్రి, అంత్య దినాల్లో వాక్యం అంటే ఇష్టము లేనటువంటి వాళ్ళు ఉన్నారు, పిరుకోళ్ళు ఉన్నారు. ఈ ఆన్లైన్లోకి వస్తే మమ్మల్ని నిలేస్తారు, తోసేస్తారు అనే పిరుకోళ్ళు ఉన్నారు ప్రభువా. తండ్రి, ఎంతమంది వచ్చేవాళ్ళు ఏదో ఒక రీతిగా వెళ్ళిపోయారు. భయము. తండ్రి, ఎక్కడ మంచి వాక్యం అందింపబడుతుందో, ఎక్కడ మా కొరకు పూచి తీసుకొని మా విషయమై ప్రార్థిస్తారో అక్కడ మేము ఉండాల ప్రభువా. నా దయగల తండ్రి, మీరు సహాయం దయచేయండి. ఈ యొక్క ఆన్లైన్ మీరు ఇచ్చారు, దీనికి మీరే నాయకుడివి ప్రభువా. వచ్చిన ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించి రక్షణ ఆనందం దయచేయండి. నీ కొరకు రోషంగా, పౌరుషంగా జీవించేవారుగా ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. అనారోగ్యంగా ఉన్న వారిని మీ గాయబడినటువంటి హస్తముతో ముట్టండి ప్రభువా. స్వనీతి అనేది ప్రభువా తీసివేయమని బ్రతిమలాడుతున్నాను. నా దయగల తండ్రి, మా స్థితి మేము గ్రహించుకొని
అది దిద్దుకొని తగ్గించుకోవాల్సిన విషయంలో తగ్గించుకుంటే పరలోకమే ఆనందిస్తారంట ప్రభువా. పరలోకంలో ఉన్న దూతలందరూ ఆనందిస్తారంట. మీరెంత ఆనందిస్తారు నా దయగల ప్రభువా. అటువంటి ఒప్పుకోల ఆత్మని మీరు మా మీదకి పంపించండి ప్రభువా. వేషధారణ భక్తి వద్దు ప్రభువా. శక్తి లేని భక్తి వద్దు ప్రభువా. ఎన్ని సంవత్సరాలైనా అదే స్థితిలో ఉండడము, ఒక్క ఆత్మనన్నా సంపాదించకుండా నేను దేవుని సేవ చేస్తున్నానని ఎవ్వరు అనుకోకూడదు ప్రభువా. సహాయం దయచేయండి. నా సేవ ఎంత చేశావని అడగరు. ఎన్ని ఆత్మలను నువ్వు సంపాదించావు, ఎంత ప్రయాసపడ్డావు అని మీరు అడిగినప్పుడు ప్రభువా మేమేం జవాబు చెప్పగలము? దినాలు అయిపోతున్నాయి, సమయం అయిపోతుంది, నీ రాకడ బహు సమీపంగా ఉందని ఎంతగా ప్రభువా నీ సేవకులందరూ చెప్తున్నారు. నా దయగల ప్రభువా, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని మీరు సెలవిస్తున్నారు. నాయనా మాకు అర్థమయ్యేటట్టుగా కృప చూపించండి. అనారోగ్యంగా ఉన్న బిడ్డల్ని ప్రభువా మీరు ముట్టి స్వస్థపరచండి. డిప్రెషన్ లో ఉన్న వారిని మీరు బయటికి లాగమని అడుగుతున్నాను. మంచానికి కట్టి వేయబడినటువంటి వారు లేచి జింక వలె గంతులయ్యాల ప్రభువా. అట్లా ఉండకూడదు. మీరిచ్చే దినాలు మీ కొరకు పరిగెత్తాల. అటువంటి ఆరోగ్యంతో మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాను. పాపానికి దూరంగా ఉండడానికి. మేం తప్పులు చేస్తాం ప్రభువా, ఎందుకు చేశావని అడగరు. నా దగ్గరికి ఎందుకు రాలేదు? నా రక్తాన్ని కార్చాను, నేను నా రక్తంతో నిన్ను కడుగుతాను, నిన్ను పరిశుద్ధపరుస్తాను, నీకు ఆరోగ్యాన్ని ఇస్తానని మీరు చెప్తున్నారు. దానికి మేము లోబడ్డానికి సహాయం దయచేయండి. విన్న వాక్యాన్ని మీరు ఆశీర్వదించి ముద్రించమని క్రీస్తు పుణ్య నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.